నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఉన్నవాళ్లకి ఇది చాలా ముఖ్యమైన సెషన్. భారత జాతీయ ఉద్యమంలో ఒక కీలకమైన ఘట్టం అదే అతివాద దశ. ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు రాకుండా పేపర్ ఉండదు. సో ఈ ప్రశ్నల్ని ఎలా డీల్ చేయాలి, మాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ అతివాదులు ఎందుకు పుట్టుకొచ్చారు, వాళ్ల ఐడియాలజీ ఏంటి, అక్కడించి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఈ మొత్తం ఫేజ్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బాల గంగాధర తిలక్, ఆయన గురించి డీప్గా చూస్తాం. ఆ తర్వాత ఫేమస్ లాల్ బాల్ పాల్ త్రయం, కొన్ని ఇంపార్టెంట్ కాంగ్రెస్ సెషన్స్, అండ్ ఫైనలీ ఒక క్విక్ రివిజన్తో పాటు ఒక కీ పాయింట్తో ముగిద్దాం. ఓకే, మన మొదటి సెక్షన్ అతివాదుల ఆవిర్భావం. అసలు వాళ్ళ ఐడియాలజీ ఏంటి అంటే, అంతకుముందు మితవాదులున్నారు కదా, మరి వీళ్ళెందుకు రావాల్సొచ్చింది, వాళ్ల పద్ధతులకి వీళ్ళ పద్ధతులకి తేడా ఏంటి, ఆ మూలాల్ని పట్టుకుంటేనే మనకు టాపిక్ క్లియర్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. రైట్, మొదటి ప్రశ్న చూద్దాం. కింది వారిలో అతివాది ఎవరు? ఆప్షన్స్: ఏ ఫిరోజ్ షా మెహతా, బి గోపాలకృష్ణ గోఖలే, సి బిపిన్ చంద్ర పాల్, డి వీరిలో ఎవరూ కాదు. కొంచెం ఆలోచించండి. ఇచ్చిన పేర్లలో మితవాదులు కూడా ఉన్నారు, సో జాగ్రత్తగా గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బిపిన్ చంద్ర పాల్. ఎందుకంటే ఆయనే మనకు తెలిసిన ఫేమస్ లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరు. లాల్ అంటే లాల లజపతిరాయ్, బాల్ అంటే బాలగంగాధర్ తిలక్, మరి పాలంటే ఈయనే బిపిన్ చంద్ర పాల్. ఇంకొక ముఖ్యమైన అతివాద రాయకుడెవరంటే అరబిందో ఘోష్. ఈ నలుగురి పేర్లు చాలా ఇంపార్టెంట్. వీళ్లది ఒక రకమైన అగ్రెసివ్ స్కూల్ ఆఫ్ థాట్. గోఖలే, మెహతా లాంటి మితవాదులకు కంప్లీట్ ఆపోజిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది వాళ్ల ఐడియాలజీకి సంబంధించిన కోర్ పాయింట్. భారత స్వాతంత్ర్యోద్యమ ప్రారంభ దశలో అతివాద భావజాలాన్ని కింది వాటిలో ఏది నిర్వచిస్తుంది? అంటే అసలు మితవాదులకి అతివాదులకి మధ్య ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడే ఉంది మొత్తం తేడా అంతా. మితవాదులేమో బ్రిటిష్ వాళ్ళకి పిటిషన్లివ్వడం, రిక్వెస్ట్లు చేయడం, రాజ్యాంగబద్ధంగా పోరాడడం ఇలాంటి పద్ధతుల్ని నమ్మారు. కానీ అతివాదులు ఈ దేబరించడం ఇక చాలు అన్నారు. దూకుడుగా, అగ్రెసివ్గా పోరాడితేనే స్వపరిపాలన వస్తుందని బలంగా నమ్మారు. ఈ తేడా ఎంత పెద్దదంటే అరబిందో ఘోష్ లాంటివాళ్లు ఏకంగా కాంగ్రెస్ని ఒక బెగ్గింగ్ ఇన్స్టిట్యూట్, అంటే ఒక బిచ్చమెత్తే సంస్థ అని విమర్శించారు. ఆ రేంజ్లో వాళ్ళకి అసంతృప్తి ఉండేది. రైట్, ఇప్పుడు ఈ మొత్తం అతివాద ఉద్యమానికి ఒక ముఖచిత్రం లాంటి వ్యక్తి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అయిన బాల గంగాధర్ తిలక్ గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ ప్రశ్న చాలాసార్లు ఎగ్జామ్స్లో రిపీట్ అయింది. భారత అశాంతి పితామహుడు అంటే ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ ఏఓ హ్యూమ్, బి దాదాభాయ్ నౌరోజీ, సి లోకమాన్య తిలక్, డి మహాత్మాగాంధీ. చాలా పాపులర్ క్వశ్చన్ ఇది. ఎస్, కరెక్ట్ ఆన్సర్ లోకమాన్య తిలక్. మరి ఈ బిరుదు మనవాళ్ళిచ్చిందా? కాదు. దీన్నిచ్చింది ఒక బ్రిటిష్ జర్నలిస్ట్. అతని పేరు వాలెంటైన్ చిరోల్. అతని దృష్టిలో ఇండియాలో బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా ఇంత అశాంతి రేగడానికి, దేశద్రోహం పెరగడానికి మూల కారణం తిలక్ గారే. అందుకే ఆయన్ని అలా పిలిచాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన నినాదాల్లో ఒకటి ఇది. స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను. ఈ మాటలు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి కదా. మరి ఇంత ధైర్యంగా ప్రకటించిన ఆ మహనీయుడెవరు? ఆయనే మన బాల గంగాధర తిలక్. ఇది కేవలం ఒక స్లోగన్ కాదు, అది అతివాద ఉద్యమం యొక్క ఆత్మ. వాళ్ల సంకల్పం మొత్తాన్ని ఈ ఒక్క వాక్యంలో పొందుపర్చారు. ఓకే, ఇప్పుడు కొంచెం ట్రికీ క్వశ్చన్ చూద్దాం. అసర్షన్ రీజన్ టైప్. ఇలాంటివి గ్రూప్స్ పరీక్షల్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంటారు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. రెండూ కరెక్టా కాదా, రెండోది మొదటిదానికి సరైన వివరణా కాదా అని మనం చెప్పాలి. చూద్దాం. ప్రతిపాదన: ఏ బాల గంగాధర తిలక్ ఒక మతతత్వవాది. కారణం: ఆర్ అతను మతాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించాడు. సరే, దీన్ని అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ప్రతిపాదన ఏ చూద్దాం. తిలక్ ఒక మతతత్వవాదా? అబ్సల్యూట్లీ కాదు. ఆయన ఒక జాతీయవాది. సో ఏ తప్పు. ఇప్పుడు కారణం ఆర్ చూద్దాం. అతను మతాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించాడా? అవును. ప్రజల్ని ఏకం చేయడానికి, బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా సమీకరించడానికి ఆయన గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు లాంటి మతపరమైన పండుగలను ఒక ప్లాట్ఫామ్గా వాడుకున్నారు.
సో ఆర్ అనేది నిజం. ఫైనల్ ఆన్సర్ ఏంటి? ఏ తప్పు కానీ ఆర్ నిజం. తిలక్ గారి కెరియర్కి సంబంధించి కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి డైరెక్ట్ బిట్స్గా వస్తాయి. ఫస్ట్, ఆయన ఎప్పుడూ అంటే నెవర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. సెకండ్, 1908లో ఆయనకు 6 సంవత్సరాల జైలు శిక్ష పడింది మాండలే జైల్లో. థర్డ్, ఆయనకు లోకమాన్య అనే బిరుదు ఎలా పాపులర్ అయిందంటే ర్యాండ్ హత్య కేసు తర్వాత. ఫైనల్గా ఆయన అటెండ్ అయిన లాస్ట్ కాంగ్రెస్ సెషన్ ఏది అంటే 1919 అమృత్సర్ సెషన్. ఈ 4 పాయింట్లు చాలా కీలకం. ఓకే, తిలక్ గురించి చూశాం. కానీ అతివాదం అంటే కేవలం తిలక్ మాత్రమే కాదు. ఆయనతో పాటు మరో 2 బలమైన నాయకులు ఉన్నారు. ఆ ముగ్గుర్ని కలిపే మనం లాల్, బాల్, పాల్ త్రయం అని పిలుస్తాం. ఇప్పుడు వాళ్ళ గురించి చూద్దాం. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్. లాల్, బాల్, పాల్ ఈ ముగ్గుర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన ఏకైక వ్యక్తి ఎవరు? ముగ్గురూ గొప్ప నాయకులే, కాని ఆ గౌరవం ఒక్కరికే దక్కింది. ఎవరో ఆయన? ఆన్సర్ లాలా లజ్పతి రాయ్. ఆయనే ఈ త్రయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన ఏకైక వ్యక్తి. ఆయనకొక ఫేమస్ నిక్నేమ్ కూడా ఉంది, షేర్ ఏ పంజాబ్, అంటే పంజాబ్ సింహం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆయన ఇటాలియన్ జాతీయవాది అయిన మాజీనీని తన రాజకీయ గురువుగా భావించారు. ఆయన బయోగ్రఫీ కూడా రాశారు. అంతేకాదు, ఆయన కాంగ్రెస్ తొలిదశ విధానాలను విమర్శిస్తూ ఇది ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం కాదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. రైట్, ఇప్పుడు ఇంకో హై ఈల్డ్ ఏరియాకి వచ్చాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ హిస్టరీ పేపర్ అయినా తీసుకోండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ మీద ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది. సో ఇప్పుడు మనం కొన్ని కీలకమైన సమావేశాలు, వాటి అధ్యక్షులు, వాటి ప్రాముఖ్యత గురించి చూద్దాం. ఈ ప్రశ్న చూడండి. ఇది మీ క్రోనోలాజికల్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తుంది. 4 ఐఎన్సీ అధ్యక్షుల పేర్లిచ్చారు. 1 మహాత్మాగాంధీ, 2 జవహర్లాల్ నెహ్రూ, 3 వల్లభాయ్ పటేల్, 4 శ్రీమతి సరోజినీ నాయుడు. వీళ్లు ప్రెసిడెంట్ అయిన ఆర్డర్ ప్రకారం కాలక్రమంలో అమర్చాలి. ఎవరు ముందు, ఎవరు తరువాత? కరెక్ట్ ఆర్డర్ చూద్దాం. ఫస్ట్, 1924లో మహాత్మాగాంధీ అధ్యక్షులయ్యారు. ఆయన తరువాతే 1925లో శ్రీమతి సరోజినీ నాయుడు. నెక్స్ట్ 1929లో జవహర్లాల్ నెహ్రూ. అండ్ ఫైనల్గా 1931లో వల్లభాయ్ పటేల్. సో ఆర్డర్ గాంధీ, సరోజినీ నాయుడు, నెహ్రూ, పటేల్. ఈ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఇంకొన్ని ర్యాండమ్ కానీ చాలా ఇంపార్టెంట్ సెషన్స్ గురించి క్విక్గా చూద్దాం. మన జాతీయ గీతం జనగణమనని మొదటిసారిగా 1911 కలకత్తా సమావేశంలో పాడారు. నెక్స్ట్ 1922 గయా సెషన్కి ప్రెసిడెంట్ చిత్తరంజన్ దాస్. 1938 హరిపురా సెషన్లో సుభాష్ చంద్రబోస్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ పెట్టారు, హిందీ భాషకి రోమన్ స్క్రిప్ట్ వాడాలని. ఇక దేశ విభజన సమయంలో అంటే 1947లో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నది జేబీ కృపలాని. ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంటే. ఇది ఒక సూపర్లేటివ్ ఫ్యాక్ట్. ఇలాంటివి ఎగ్జామ్స్లో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత చిన్న వయస్సులో ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఎవరు? సమాధానం అబుల్ కలాం ఆజాద్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పటివరకు మనం చాలా కీలకమైన పాయింట్స్ కవర్ చేశాం. సో ఫైనల్గా ఒకసారి రివిజన్ చేసుకుని ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం తీసుకోవాల్సిన అసలైన మెసేజ్ ఏంతో చూద్దాం. సరే, ఈ సెషన్ని నేనొక ఆన్సర్తో కాదు, మీకోసం ఒక ప్రశ్నతో ముగించాలనుకుంటున్నాను, ప్రత్యేకంగా సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ప్రశ్నల సరళిని బట్టి అతివాద దశ అనే టాపిక్ నుంచి ఎగ్జామినర్ మనల్ని ఎక్కువగా ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నాడు? వాళ్ల ఐడియాలజీనా, వాళ్ల నాయకుల గురించా, లేక వాళ్ల పద్ధతుల గురించా? ఈ యాంగిల్లో ఆలోచించడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే మీరు క్వశ్చన్ సెట్టర్ మైండ్ సెట్తో ఆలోచిస్తారో అప్పుడు సక్సెస్ మీకు చాలా దగ్గరవుతుంది. ఆల్ ది బెస్ట్.